హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి పచ్చి బఠానీలతో పరాటా చేశానండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. చూడండి ఎంత చక్కగా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. లేర్లుగా ఈ పరాటా చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను 1 కప్పు పచ్చి బఠానీలని తీసుకున్నానండి. తర్వాత వెల్లుల్లిపాయలండి ఒక 5, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలండి. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా గింజలు లేకుండా చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మెత్తగా అయిపోయింది. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లో అయితే మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చి బఠానీ పేస్ట్ని అయితే వేసేసుకుందాము. చూడండి ఎంత మెత్తగా ఉందో. తర్వాత 1 కప్పుతోటి 2 కప్పులు గోధుమ పిండి తీసుకుందామండి. మీరు మైదా పిండి వేసి అయినా ఈ పరాటాలని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత కొద్దిగా వాము కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. నీళ్ళు అస్సలు వేయకండి. ఇలాగే మనం కలుపుకుంటే చక్కగా సరిపోతుందండి. చూడండి, వాటర్ అస్సలు వేయలేదండి. చూడండి ఎలా కలుపుకున్నాను. చపాతీ పిండిలాగా చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్లు మైదా పిండి వేసుకుందామండి. వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపేసుకుందాము. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చక్కగా కలుపుకొని ఈ విధంగా రావాలండి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ పరాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, పిండి అయితే చక్కగా నానిపోయింది. ఇలా 5 ఉండలు చేసుకున్నానండి. చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పరాటాలను అయితే చేసేసుకుందాం. చూడండి, కొద్దిగా పొడి పిండి వేసి ఇలాగా చేసేసుకుందామండి. ఈ పరాటాలు అయితే చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతాయి. మెత్తగా స్మూత్గా ఉంటాయండి. నేను చెప్పిన విధంగా ఈ పచ్చి బఠానీతో పరాటా చేసుకోండి. చూడండి, ఇలా చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇదైతే వేసేసుకుందామండి. వేసేసుకొని చక్కగా పరాటా మొత్తం అప్లై చేసుకుందామండి. ఇలాగ చూడండి, చక్కగా ఇలా అప్లై చేసేసుకొని హోల్డ్ చేసేసుకుందాము. ఇలా చేసుకుంటే పరాటా చక్కగా లేర్లుగా చక్కగా వస్తుందండి. చూడండి, ఇలా చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూడండి, ఇలాగా చేసుకుంటే పరాటా అయితే చాలా బాగుంటుందండి. లేర్లుగా వస్తుంది. చూడండి, ఇలా చేసేసుకుందాము. అలాగే ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. చూడండి, పిండి కూడా చక్కగా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి. చూడండి, ఇది కూడా అదే విధంగా చేసుకుందామండి. చూడండి, రౌండ్గా అయినా చేసుకోవచ్చు. నేను ఇలా పలకగా చేసి చూపిస్తున్నానండి. రౌండ్గా అయినా చేసుకొని మనం పరాటాలని చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే చేసేసుకుందామండి. చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా చేస్తే చక్కగా వచ్చేస్తాయండి పరాటాలు. చూడండి, మొత్తం అలాగే చేసేసుకున్నాను. మీరు కావాలంటే రౌండ్గా చేసుకోండి.
చేసుకొని ఇప్పుడు పరాటానైతే చేసేసుకుందామండి. కొద్ది పొడిపిండి వేసి పరాటాలు ఇలా చక్కగా వత్తేసుకుందాము. చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి. పచ్చి బఠానీలతో పరాటా అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి చక్కగా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత పరాటాలను అయితే వేసేసి రెండు పక్కల చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకుందామండి. ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని పరాటానైతే కాల్చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా కాల్చుకుందామండి. ఈ పరాటాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి పరాటా అయితే చక్కగా కాలిపోయింది. ఇప్పుడు తీసేసి ఇంకోటి వేసేసుకుందామండి. అలాగే మొత్తం పరాటాలని ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ అప్లై చేసి మీరు నెయ్యితో అయినా చేసుకోవచ్చండి. నేను ఆయిల్ వేసి చేస్తున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పచ్చి బఠానీలతో పరాటా అయితే రెడీ అయిపోయింది. చూడండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయండి. మీరు చాలా రకాల పరాటాలు అయితే తినే ఉంటారు. ఈ పచ్చి బఠానీలతో పరాటాలని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.